నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 టీమిండియా విశ్వవిజేతగా నిలిచి సగర్వంగా తలెత్తుకుంటే కొందరికి మాత్రం ఇది జీర్ణించుకోలేనటువంటి విషయంగా మారింది. ముఖ్యంగా ఒకరి గురించి మాట్లాడుకోవాలి, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మొహమ్మద్ అమీర్. మన ఆల్రెడీ అంతకుముందే మాట్లాడుకున్నాం. సూపర్ 8లోనే భారత్ ఇంటికి పోతుంది, గెలవడానికి అంత సినిమా లేదు భారత్ కానీ అప్పుడే నోరు పారేసుకున్నాడు. అక్కడి నుంచి సెమీస్కి పోయింది ఇండియా. సెమీస్ పోయిన తర్వాత సెమీస్లో అయితే పక్కా పోతుంది, ఇక సెమీస్ నుంచి ఇంకా ఫైనల్కి వెళ్ళదు, అక్కడనే డ్రాప్ అవుతుంది ఇండియా అని అక్కడ నోరు పారేసుకున్నాడు. అక్కడ గెలిచాం, ఫైనల్ పోయాం. సరే సెమీస్కి అయితే నుంచి ఫైనల్ పోయింది కానీ ఫైనల్ అయితే కప్పు గెలిచే పరిస్థితి లేదు టీమిండియాకి. న్యూజిలాండ్ ఈజీ గెలుస్తుంది, ఫైనల్లో గెలవదు ఇండియా అని అక్కడ కూడా నోరు పాడేసుకున్నాడు. అయినా కప్పు గెలిచింది. దాయాది దేశపు మాజీ ఆటగాళ్లకు మాత్రం ఈ గెలుపు అస్సలు మింగుడు పడట్లేదు. ఎందుకంత ఆక్రోశం, ఎందుకంత అదో అర్థం కావట్లేదు. కానీ ఇప్పటికి షోయబ్ అఖ్తర్ తన అక్కసును వెళ్ళక కాగా మరొక మాజీ పేసర్ మొహమ్మద్ అమీర్ తన బలుపు మాటలతో ఇప్పుడు ఇండియన్ ఫ్యాన్స్కు మళ్ళీ టార్గెట్ అయ్యాడు. టోర్నీ మొదలైనప్పటి నుంచి ఇండియా మీద విషం చిమ్ముతూనే ఉన్నాడు ఈ వ్యక్తి మొహమ్మద్ అమీర్ అని. ఒకప్పుడు మంచి బౌలర్ పాకిస్తాన్లో, ఆ తర్వాత ఇప్పుడు రిటైర్డ్ అయిపోయి ఏం పని పాట లేకుండా ఇలా సోషల్ మీడియాలో అరవడం పనిగా పెట్టుకున్నట్టున్నాడు. కప్పు గెలిచాక టీవీ షోలో అడిగినటువంటి ప్రశ్నకు ఎంత చిరాకుగా, ఎంత అహంకారంతో సమాధానం ఇచ్చాడంటే అది చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఒకసారి చూడండి. అది कहने का मकसद है क्रिकेटिंग आइडियोलॉजी है उसकी, वो क्रिकेट को जो समझ, और मेरा भी दिल कह रहा था न्यूजीलैंड कहने का, लेकिन कहीं ना कहीं थोड़ा सा एज उसको होम क्राउड का जरूर था, वो उसमें शो किया. लेकिन जहां तक उसके उसमें जो भी एनालाइज कर रहा है, चीजें बता रहा है, वो अपनी क्रिकेटिंग उसके लिए बता रहा है. వరల్డ్ కప్ టోర్నీకి ముందు నుంచే అమీర్ ఒక జ్యోతిష్యం లాగా, లేకుంటే ఒక పెద్ద పండితునిలాగా, లేకుంటే ఆస్ట్రాలజిస్ట్ లాగా ఈయన చెప్పడం మొదలుపెట్టిండు. ఇండియా గెలవదు, ఇండియా ఓడిపోతుంది, ఈ టీం గెలుస్తుంది, ఆ టీం గెలుస్తుంది, ఇండియా మాత్రం అసలు ఓనీకే లేదు అన్నట్టుగా అంచనా లేసాడు. ప్రతి అంచనా ఫెయిల్ అయిపోయింది. ఆ అక్కస్ అంతా కూడా రివర్స్ అయింది. మన కుర్ర సంచలనం పవర్ హీటర్ అభిషేక్ శర్మను ఉద్దేశించి కూడా విపరీతమైన మాటలు మాట్లాడాడు. అతను స్లాగర్ టెక్నిక్ లేదు, అతను ఒక స్లాగర్ టెక్నిక్ లేదంటూ కూడా నోరు పారేసుకున్నాడు. అంతటితో ఆగకుండా ఇండియా కనీసం సెమీస్ కూడా చేరదు, వాళ్ళకంటే వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా జట్లు చాలా బలంగా ఉన్నాయని కూడా జోసెన్ చెప్పాడు. కానీ గ్రౌండ్లో మనోళ్ళు ఏం చేశారు? అమీర్ అంచనాలను చెత్తపుట్టలు వేస్తూ అద్భుతమైనటువంటి ఆట తీరుతో ఏకంగా కప్పు కొట్టేశారు. అభిషేక్ శర్మ తనదైనటువంటి స్టైల్లో బౌలర్లకు చుక్కలు కూడా చూపించాడు ఫైనల్ మ్యాచ్లో. క్రికెట్లో విమర్శలు చేయడం చాలా ఈజీ అమీర్ భాయ్, కానీ ఆ క్రీజులో నిలబడి కప్పు గెలవాలంటే దమ్ము కావాలి. అది టీమిండియాకు ఉందని 2026 వరల్డ్ కప్ మరొకసారి నిరూపించింది. దాన్ని జీర్ణించుకోలేకపోవడం అనేది మీ వ్యక్తిగత విషయం. మీరు ఒక మాజీ క్రికెటర్గా ఉన్నారు, ఆల్రెడీ ఇండియాకి చాలా మ్యాచ్లు ఆడారు పాకిస్తాన్ తరపున. ఇండియా పాకిస్తాన్ ఆడినప్పుడు కూడా ఆడినారు. ఆ విషయాన్ని మర్చి మీరు ఒక క్రికెటరు, అత్యున్నత స్థాయి క్రికెటరు, అంతర్జాతీయ క్రికెటర్ అప్పట్లో అనే విషయాన్ని కూడా మర్చి ఈరోజు ఏదో చిన్నపిల్లలు కనుక కొట్లాడుకున్నట్టు సోషల్ మీడియాలో ఎవరో పడని వ్యక్తులు మాట్లాడినట్టు, కామెంట్స్ పెట్టినట్టు సోషల్ మీడియాలో మాట్లాడడం అనేది మీ స్థాయికి తగ్గదు. అది ఇండియా కప్పు గెలిచిన తర్వాత ఓ పాక్ టీవీ షోలో హోస్ట్ అమీర్ను సూటిగా ఒక ప్రశ్న అడిగాడు. అమీర్ భాయ్, ఇండియా ఫైనల్ గెలిచింది, మీ అంచనా తప్పైంది కదా, ఇప్పుడు ఏమంటారు అని అడిగితే ఒక మాజీ ప్రొఫెషనల్ క్రికెటర్గా అమీర్ ఏం చెప్పాలి? అవును, వాళ్ళు అద్భుతంగా ఆడారు, కంగ్రాట్స్ అనాలి. కానీ అమీర్ తన బలుపు చూపిస్తూ ఇండియా గెలిచింది, అది సరే, ఆ ట్రోఫీని వాళ్ళ ఇంటికే తీసుకువెళ్తారు కానీ నా ఇంటికి తీసుకురారు కదా, సరే బాగా ఆడారులే అంటూ తెగ చిరాకు పడిపోయాడు. ఒక ఛాంపియన్ జట్టును అభినందించేటువంటి కనీస స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ కూడా అతనికి లేదు అని మాటలు చూస్తే, అమీర్ మాటలు చూస్తే. ఇప్పుడు ఇదే ఇండియన్ ఫ్యాన్స్కి పూర్తిగా ఆగ్రహవేశాలు తెప్పిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ట్రోఫీ నీ ఇంటికి రాదులే కానీ బర్నల్ ప్యాకెట్లు మాత్రం ఖచ్చితంగా పంపిస్తామంటూ గట్టిగా కౌంటర్లు వేస్తున్నారు ఇప్పుడు అభిమానులంతా కూడా. నిజమైన క్రికెటర్ గెలుపు ఎవరిదైనా కూడా మనసారా మెచ్చుకుంటాడు. ఎవరు గెలిచినా కూడా గెలుపు వారిదే కాబట్టి శత్రువైనా పర్వాలేదు, అద్భుతంగా క్రికెట్ గెలిచినప్పుడు సరే కంగ్రాట్స్ చెప్పకపోయినా నోరు పారేసుకొని మూసుకొని సైలెంట్గా కూర్చుంటారు. వాళ్ళు గెలిచినారు, బాగా ఆడినారని చెప్పి సైలెంట్గా ఉంటారు. వీళ్ళు అట్లా కాదు. స్పాట్ ఫిక్సింగ్ మరకలు అంటించుకున్నటువంటి అమీర్ లాంటి వాళ్ళ నుంచి అంతకంటే గొప్పగా ఏం ఆశించలేం. మన కుర్రాళ్ళు కప్పు తెచ్చారు, మన దేశం గర్వించేలా చేశారు. ఆ సంతోషం ముందు ఈ విమర్శలన్నీ కూడా చాలా చిన్నవే. మరి అమీర్ చేసినటువంటి ఈ అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి. ఇతనితో పాటు ఇంకా చాలామంది పాకిస్తాన్ మాజీ క్రికెటర్లందరూ కూడా చేస్తున్నారు కామెంట్లు. ఇండియా గెలవడం పట్ల జీర్ణించుకోలేకపోయి కాకులు అరుస్తున్నట్టు అరుస్తున్నారు ఏదో ఒకటి వ్యాఖ్యలు ఇండియా పైన. టీమిండియా ఒకడు డబ్బు ఎక్కువైపోయింది, టీమిండియా శాసిస్తుంది, దానివల్ల గెలిచిందని ఒకడు నానా రకాల మాటలు మాట్లాడుతున్నాడు. అద్భుతంగా ఆట తీరుతో గెలిచిందనేటువంటి విషయాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు.
పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు. దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి.